మన ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరి నాశ బాగుందండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా-గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలిగిపోయిన మట్టెల తత్తరలు నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తే 1000 స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారని వెంటనే షాడోస్ పెట్టిన చూడండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడము కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోటగమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం అందుదురు, నీ పిల్లలకు అద్దెకు విశ్రాంతి కలుగును, నీవు నీతిగల దానిపై స్థాపింపబడతావు అని దేవుడు మాట్లాడుతున్నారండి. నువ్వు భయపడక్కర్లేదు అంటున్నారు. బాధించేవారు నీకు దూరంగా ఉంటారంటున్నారండి. భీతి నీకు దూరంగా ఉండను అంటున్నారు. నీ దగ్గరకు రానే రాదు అంటున్నారు అన్నమాట. జనులు గుంపు కూడి నిన్ను వారు నా వలన కూడరు అంటున్నారు. నీకు విరోధంగా గుంపు కూడి వారు నీ పక్షం వారు అవుతారు అంటున్నారు. ఆలకించము, నిప్పులు తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయి కుమ్మరిని సృజించిన వాడని నేనే అంటున్నారు. నాశనం చేయటకు పాడు చేయవాడిని సృజించి వాడని నేనే అంటున్నారు. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్దిల్దు అంటున్నారు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేది అంటున్నారు. ఇంకా యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది అంటున్నారు. అది వారి స్వాస్థ్యం, ఇదే యెహోవా అని దేవుడు ఇద్దరు మాట్లాడుతున్నారండి. దేవుడు గొప్ప దేవుడు అండి. మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనతో యుద్ధం చేయవద్దు, ఆయన యుద్ధం చేసే దేవుడు. ఆయన నీతిని తినేస్తే రక్షణ తాతరం ఉంటుంది. ఇంకా అతను పొందిన దెబ్బతో మనకు స్వస్థ కలుగుతుంది అనమాట. స్త్రీ గర్భం నింపు తను చనిపోయిన మరిచిన వారైనా మరుస్తారు, నేను నిన్ను మరవని అన్నారన్నమాట. చూడు నా చేతులు నేను చెక్కుని ఉన్నాను అంటున్నారన్నమాట. ఎందుకంటే భయం ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మంత్రకరమైన మనకి ఎలా తీసుకుంటున్నా తండ్రి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు నియమం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అసలు తెచ్చండి, అక్కడ తెచ్చుకుని కోరికలు తెచ్చండి. బిడ్డలు మంచి ఆరోగ్యం శైలి దేవుండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బస్సుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి, వేదంలో కనుమర్చండి, కుంగిన వారిని లేవనెత్తండి. మిత్రులు రానయ్య మీరు ఇచ్చిన మీద సిద్ధపడి ఒక చెప్పున ఎత్తపడి భాగం దయచేయమని మా ప్రభు పీరుషుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మనం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.